ఈరోజు మరి ఇరగవరం మండలంలో అత్తిలి మండలం తణుకు మండలం కూడా రైతులు మరి కోతలకు వస్తున్నారు, కుప్పలు నూరుస్తున్నారు, మరి మిషన్తో కటింగ్ చేస్తున్నారు. ధాన్యం రైతులు మరి ఏ రకంగా ధాన్యం అమ్ముతున్నారంటే అన్ని చోట్ల ధాన్యం బాగా కొంటున్నారు, బాగా వెళ్తున్నాయి, ఏ ఇబ్బంది లేదు. కౌలుదారి రైతులు మాత్రం ఓనర్స్ అకౌంట్లో పడి మాకు డబ్బులు రావట్లేదని చెప్పి అనటం జరిగింది. సొసైటీల ద్వారా మీరు ధాన్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సొసైటీ ప్రెసిడెంట్లే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. అది గతంలో మరి జరిగినట్టుగా రైతుకి మేలు జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనం చెప్తున్నాం. ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా మరి నేను కూడా ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రిని, మరి దాని విషయంలో ఎలా ప్రజలకు సహాయం చేయాలో నా పరిధి ప్రకారంగా సహాయం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఇవాళ ఏదైతే 21 కొత్త విత్తనం దాన్ని కొంతమంది రైతుల్ని మోసపోయారు, కొంత తక్కువ రేటుకి అమ్ముకుని ఇదయ్యారు. ఆ తక్కువ రేటుకి అమ్మొద్దు, ప్రభుత్వం మరి 600 చిల్లరకే కొంటుంది, దాని ప్రకారంగానే అమ్ముకోవాలని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేశాను, బస్తాలు మోసాను, కుప్ప నూర్చాను, దమ్ము చేశాను, తొరాలు వేసాను, కలుపు తీశాను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి రైతుకి అండగా ఎప్పుడూ నిలబడతా. నాకు ఇచ్చిన కాడి నుంచి సివిల్ సప్లై మినిస్టర్ రైతులకు మేలు జరిగేటట్టుగా, మంచి జరిగేటట్టుగా సహకరిస్తున్నాం. ఇవాళ పూర్తిగా అన్ని రకాలుగా రైతులకు మేలు జరిగేటట్టు చూస్తున్నాం. 1637 రూపాయలు డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగేలాగా నేను ఒక రైతు బిడ్డగా ప్రతి ఒక్కరికి ఎన్నింటుండి వాళ్ళకి సహాయపడతా ఉన్నా. రైతు బాగుండాలి, రైతు మేలు జరగాలి, మంచి జరగాలనే దాంట్లో ముందుంటాను. చెప్తాను.